నేను ఒక టీచర్, ఇన్ఛార్జ్, వైస్ ప్రిన్సిపల్ అండ్ అకాడమిక్ కోఆర్డినేటర్గా 25 ఇయర్స్ నేను సర్వీస్ చేయడం జరిగింది. నేను ఈ ప్రొఫెషన్కి వస్తాను, నేను ఈ బిజినెస్ ఎంటర్ప్రీనర్గా మారుతానని నాకైతే తెలీదు, అనుకోలేదు ఎప్పుడు కూడా. టీచింగ్ అంటే నాకు ఎంత ప్యాషన్ అంటే 70 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేసేదాన్ని. బోయిన్పల్లి దగ్గర నుండి తూప్రాన్ వెళ్ళేదాన్ని చదువు చెప్పడానికి. ఓకే, మనందరికీ అయితే ప్లాన్ చెప్పడానికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. కాంటాక్ట్ లిస్ట్ చూసి సార్ కూడా నా లిస్ట్ రాసుకుని ఉండొచ్చు, కానీ స్టేటస్ చూసి క్యాప్షన్ నచ్చి నాకు నేనుగా ఈ బిజినెస్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్, ఇతరులని ఎదగనిద్దాం మరియు ఎదుగుదాం. సో ఇంత సక్సెస్ వస్తుంది, ఇంత తొందరలో మేము ఇంత సక్సెస్ తీసుకుంటామని నిజంగా కూడా మేము అనుకోలేదు. నేనైతే బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పటి నుండి నాకు ఒకవేళ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే ఒకటే ఒక విషయం నేను చెప్పేదాన్ని, ఒక 100 మంది మహిళలని ఈ బిజినెస్ ద్వారా నేను అప్లిఫ్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నాకు తెలియకుండానే నేను ఇప్పుడు ఈ నెంబర్ మారుస్తున్నాను. ఓకే, 100 కాదు, 1000 కాదు, ఈవెన్ 1,00,000 కోటి కూడా నేను తీసుకెళ్ళగలననేటువంటి నమ్మకం నాకు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు అంటే ఒక టీచర్ అంటే పిల్లలకి చదువు చెప్పడం మాత్రమే తెలుసు. మా సార్ కూడా నాకు హెల్ప్ చేస్తాడు టెక్నికల్గా, బ్యాక్గ్రౌండ్గా, కానీ ఫీల్డ్ మీదకి ఎక్కువగా వెళ్ళేది మాత్రం నేనే.